మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మరో దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన దేవదేవునికే స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునామములో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది నా దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట. ద బుక్ ఆఫ్ హెబ్రీ 11th చాప్టర్ అండ్ 5th వర్డ్. విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. ప్రియులారా, హానోకు గురించి మనం చాలా సంగతులు తెలుసు. హానోకు తన జీవితంలో వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే దైవ వాక్యములో వ్రాయబడిన మంచి మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. హానోకున్న మంచి స్వభావం ఏంటంటే దేవునితో నడిచాడు. 360 సంవత్సరాలు తన జీవితంలో హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే అది సామాన్యమైన పని కాదు. ఎందుకు అంటే విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని మనం వాక్యంలో ధ్యానించగలుగుతున్నాం. విశ్వాసము ఒక విశ్వాసిని ప్రేమైనటువంటి వారలరా ఆత్మీయ శిఖరాలలో నిలుపుతుంది. విశ్వాసం అనేది మన ఆత్మీయ జీవితంలో చాలా శ్రేష్టమైనది. విశ్వాసమును గురించి పలుమార్లు మనం చూస్తూనే ఉంటాం. వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆ కిందనే ఉన్నటువంటి 6వ వాక్యాన్ని చూస్తూ ఉంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని రాస్తున్నాడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఆ వ్యక్తి తన జీవితంలో విశ్వాసం కావాలి. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని విశ్వసించి ఆయన సన్నిధిలో నిలవాలి అని వాక్యం చాలా బహుతేటగా తెలియజేస్తూ ఉంది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండుట, దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. హానోకు తన జీవితంలో దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు అంటే విశ్వాసం యొక్క శిఖరాలను ఎక్కినటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో మనం చూస్తున్నాం అల్ప విశ్వాసము, రకరకాల విశ్వాసాలు. కానీ విశ్వాస విషయంలో ఉన్నత స్థితిలో ఉండగలిగితేనే మన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా మార్చబడగలం. ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, హానోకు అనబడినటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి తాను కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక తనకి ఇష్టడైనటువంటి హానోకుని దేవుడు కొనిపోయాడు అని మనం చూస్తున్నాం. అసలుకి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? అసలుకి మనము దేవునికి మనం ఇష్టలుగా ఉండాలి.
దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ప్రియమైనటువంటి వారలారా, మన జీవితంలో ఏం సాధించాలి? వాక్యము సెలవిస్తుంది, ఒక వ్యక్తి విశ్వాసముతో నింపబడిన వాడై ఉండాలి, రెండోది దేవునికి ఇష్టమైన వాడై ఉండాలి అని రాస్తున్నాడు. ప్రియులారా, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యం. మనం చాలా సంగతులు ధ్యానం చేసాం. దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, విశ్వాసం కలిగి ఉన్న వారి వలె ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. గమనించగలిగితే విశ్వాసము అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసం లేకపోతేనంట బైబిల్ చెబుతుంది, రోమీలకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము దయచేసి 23వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ మంచి మాట రాస్తున్నాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. 14 రోమా 14:23 అనుమానించువాడు తినని ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాసమూలము కానిది ఏదో అదే పాపము. విశ్వాసం అయితే ఎక్కడైతే ఉండట్లేదో అక్కడ ఆ అనుభవాన్ని దైవజనుడు అంటున్నాడు పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. మనము దేవుని సన్నిధిలో చేరి వచ్చినటువంటి మనము విశ్వాసమందు స్థిరులుగా మార్చబడాలని వాక్యము బహుతేటగా సెలవిస్తుంది. విశ్వాస సంబంధులుగా మార్చబడాలి. విశ్వాస సంబంధులే అయిన వారు అని వాక్యం బహుతేటగా తెలియజేస్తుంది. ప్రేమైనటువంటి వారలారా, ఇంకా మనం వాక్యాన్ని గమనిస్తూ ఉంటే గలతీయులకు రాసిన పత్రికలో ఓ మంచి మాటని 3వ అధ్యాయము దయచేసి 26వ వాక్యమును మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన ఇంకొక మాటను మనం చూస్తుంటే, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను అని రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సారీ 3వ అధ్యాయం 23వ వాక్యం విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడవు విశ్వాసమును అవలంబింపవలసిన వారలముగా చెరలో ఉండబడినట్లుగా మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారిమైతిమి. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారలారా, 26వ వాక్యాన్ని మనం చూస్తుంటే క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని రాస్తున్నాడు. విశ్వాసం ఉంటేనే మనము దేవుని కుమారులం. ఎందుకు ప్రియమైనటువంటి వారలారా, హానోకు విశ్వాసం వల్ల మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని మనం చూస్తున్నాం. విశ్వాసము మనలో ఉన్నది అంటానికి కారణం, జరగబోయే వాటిని మనం ఏం చేయాలంటే ఉన్నట్లుగా ఊహించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఎక్కడైతే ఉండదో అక్కడ పాపం ఉంటుంది అని. రెండవది, అక్కడ మనం చూస్తుంటే 3వ అధ్యాయం 26వ వాక్యం గలతీయులకు రాసిన పత్రికలో విశ్వాసం వల్లనే మనము దేవుని కుమారులుగా మార్చబడతాము అని వాక్యం సెలవిస్తోంది. మనము దేవుని కుమారులుగా మార్చబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. మనలో పాపము లేని వారిగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి అని వాక్యం బహుతేటగా సెలవిస్తుంది. విశ్వాసము మనలో ఉంటే మనలో పాపము లేకుండా చూస్తుంది. విశ్వాసం మనలో ఉంటే మనము దేవుని కుమారులుగా మార్చబడతాం. ఎప్పుడైతే మనము పాపము లేకుండా ఉంటుందో మనలో, ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి పిల్లలుగా లేకుంటే కుమారులుగా మార్చబడతామో అప్పుడు ఆయన ఉన్న స్థలానికి మనం వెళ్ళుటకు అర్హులముగా మార్చబడతాం. ప్రియా దేవుని పిల్లలారా, అందుకే అక్కడ రాస్తున్నాడు, విశ్వాసము వలన
హానోకు మరణము చూడకుండా దేవుడు అతనిని కొనిపోయాడు. ఆ కింద ఇంకొక మాట రాస్తున్నాడు, విశ్వాసము మన జీవితాలని ఏం చేస్తుంది అంటే దేవునికి ఇష్టలుగా మార్చుతుంది. దేవుని సన్నిధిలో ప్రేమైనటువంటి వారలారా మనలను దేవునికి కుమారులుగా మార్చుతుంది. అందుకే అక్కడ రాస్తున్నాడు, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందాను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడంట. ఈరోజు చాలామంది మనుషులకి ఇష్టలుగా మార్చబడాలని, నాయకులకి ఇష్టలుగా మార్చబడాలని, యజమానులకి ఇష్టలుగా మార్చబడాలని, తనపై ఉన్నటువంటి అధికారులకి ఇష్టలుగా మార్చబడాలని, తండ్రికి ఇష్టలుగా మార్చబడాలని, తల్లికి ఇష్టలుగా మార్చబడాలని రకరకాల ప్రేమైనటువంటి వారుల కోణాలలో రకరకాల ప్రజలు వారికి మనుషులకు ఇష్టలుగా మార్చబడాలని చాలామంది బహు ప్రయత్నపడుతుంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. కానీ వాక్యం సెలవిచ్చుతున్న మంచి మాట ఏమిటంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ఇష్టలమై ఉండాలి. యేసు ప్రభువారు గురించి తండ్రి అయిన దేవుడు ఆకాశం తెరవబడి ఏమంటున్నాడు, ఇదిగో నాకు ఇష్టమైనటువంటి వాడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు అని ప్రేమైనటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు ప్రభువు మన విషయం కూడా మనము దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవిస్తే ప్రభువు మనలను కూడా ఆయన ఇష్టడు అని మంచి సాక్ష్యం ఇస్తాడు. చాలామంది జీవితాలలో మనుషులకు ఇష్టలుగా ఉండాలి అని తెగ ప్రయాసపడుతూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దైవజనుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు, మనుషులు మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు కానీ దేవుడు మెచ్చుకొని వాడే యోగ్యుడు అని రాస్తున్నాడు. అంటే దేవుడు మెచ్చుకుంటున్నాడా, మనల్ని మనుషులు మెచ్చుకుంటున్నారా? చాలామంది వారి జీవితాల్లో మనుషులు మెచ్చుకోవాలని తాపత్రయపడిపోతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. నేనంటాను, మనుషులు నీ జీవితంలో ఈరోజు మెచ్చుకుంటే రేపు ప్రేమైనటువంటి వారులారా చీకొడతారు. తెలుగులో ఒక సామెత ఉంది, మనుషుల స్వభావం ఎట్లాంటిదంటే పెడితేనేమో పెడ్లు కోరతారంట, పెట్టకపోతే చావు కోరతారు అని ఒక తెలుగులో ఒక నానుడి సామెత. మన జీవితంలో మనుషుల మెప్పు పొందాలి, మనుషులు మెచ్చుకోవాలి, మనుషులకి ఇష్టలుగా మనం మార్చబడాలని మనం ఎంత మాత్రము మనము ప్రేమైనటువంటి వాళ్ళ ప్రయాసపడనక్కర్లా. మనము దేవుడు మనలను కొనిపోబడక మునుపు మనం ఎట్లా ఉండాలంటే దేవునికి మనం ఇష్టలముగా మార్చబడాలి. ఎవరిని దేవుడు ఇష్టపడతాడు? ఎందుకు హానోకు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు? కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడు, ఇతడు నాకు ఇష్టమైన వాడు అంటున్నాడు. హానోకును చూచి ఎవరిని చూచి దేవుడు ఇష్టపడతాడు అంటే వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తుంటే ప్రేమైనటువంటి వారి సామెతల గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 20వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఓ విశేషమైన మాటని ఎవరు దేవునికి ఇష్టలో అనే సంగతిని ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు. చదువుదామా ఆ మాటని. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వ వాక్యం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. మూర్ఖ చిత్తులు అంటే ఎవరు చెప్పినా కానీ వినరు, వీళ్ళు ఎవరు చెప్పినా వినరు, దేవుడు చెప్పినా వినరు, మనుషులు చెప్పినా వినరు, సేవకులు చెప్పినా వినరు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినా వినరు, పిల్లలు చెప్పినా వినరు, మనుషులు ఎవడు చెప్పినా వినడు, దేవుడు చెప్పినా కానీ వినడం. ఇట్లాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే మూర్ఖులు.
వాళ్ళకి తెలియదు, చెబితే వినరు. నిజమే. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. కానీ ఆ కింద రాయబడిన మంచి మాట ఏంటంటే యథార్థవంతులు ఆయనకిష్టులు. ఎవరు యథార్థవంతులు? యథార్థత అంటే ఏమిటి? మనుషులు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, మనుషులు లేనప్పుడు ఇంకొక మాట మాట్లాడతారు. మనుషులు ఉన్నప్పుడేమో పొగుడుతారు, ఎదురుగా ముఖస్తుతి. మనుషులు లేనప్పుడేమో దూషిస్తారు. ఇది యథార్థత కాదు. యథార్థత అంటే ఏమిటి? ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి యొద్దైనా అందరి దగ్గర ఒకే రీతిగా మాట్లాడాలి. దానినే యథార్థత. యథార్థత కలిగినటువంటి వారు దేవునికి ఇష్టలు. చాలామంది భక్తి విషయంలో యథార్థత లేదు. చాలామంది మనుషుల ఎదుట చాలా భక్తుల వలె కనపడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, వారి హృదయాంతరంగము దోపుతో అజితేంద్రియముతో నింపబడ్డదంట. వారి హృదయాంతరంగము ప్రమినటువంటి వారులరా కుళ్ళుతో సమాధితో నింపబడినది అను స్వభావముతో నింపబడదంట. ఎంత కఠినమైన మాటలు నిజంగా. నేనంటాను, ప్రేమైనటువంటి వారులరా, మనము దేవునికి యథార్థవంతులముగా మార్చబడాలి. మనము దేవునికి యథార్థవంతులముగా మార్చబడితేనే అటువంటి వారిని మహిమ కలిగిన దేవుడు చూచి ఇష్టపడతాడు. నిజమే. బైబిల్లో చాలామంది చూస్తున్నాం మనం యథార్థవంతులైనటువంటి వారు. బైబిల్లో యథార్థవంతులైనటువంటి వారు చాలామందిని చూస్తూ ఉన్నాం. యథార్థతతోనే ఉంటున్నాం మనం. యథార్థత లోపించిన వారిగా ఉన్నామా? యథార్థతతోనే ఉంటున్నామా? యథార్థత లోపించిన వారిగా ఉన్నామా? ప్రేమైనటువంటి వారులారా, నేనంటాను, యథార్థత దేవుని సన్నిధిలోనైనా బయటైనా, లోకములోనైనా చర్చిలోనైనా మనం యథార్థత కలిగి ఉండాలి. బైబిల్ చెబుతుంది కదా, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు. మహిమ కలిగిన దేవుడు యోబుని చూసి అంటున్నాడు, ఇదిగో యోబు యథార్థవంతుడు అంటున్నాడు. అందుకే తన భక్తిని ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా. సమస్యలు వచ్చి తన కుటుంబమే గలిబిలైపోయి అంతా పోయి తన శరీరమే క్షీణించిపోయి నాశనమైపోయిన యోబు తన యథార్థతను విడిచిపెట్టలేదు. తన భార్య వచ్చి అంటుంది, ఎందాక నీవు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావు, దేవుని దూషించి చనిపో అని అంటుంది. కానీ యోబు తన జీవితంలో యథార్థతను విడిచిపెట్టలా. నేనంటాను, ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, నీవు యథార్థముగా జీవించగలిగిన వ్యక్తివైతే ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. ఒకరోజు ఆయన మనలను కొనిపోవాలి అంటే మనం యథార్థముగా జీవించాలి. విశ్వాస సంబంధమైన మార్గంలో నడిపించబడుతున్న మన జీవితాలలో యథార్థతగా జీవించాలి. రెండవది, ప్రేమైనటువంటి వారులారా, దేవునికి ఇష్టలైన వారు ఎవరంటే బైబిల్ చెబుతుంది, భూమి మీద భక్తులే ఆయనకి ఇష్టడు అని రాస్తున్నాడు. చదువుదామా దయచేసి ఆ మాటను ఒక్కసారి బైబిల్లో నుంచి, దైవ గ్రంథములో నుండి, కీర్తనల గ్రంథము 16వ కీర్తన, దయచేసి 16వ కీర్తన 3వ వాక్యమును మనం చదువుతుంటే, నేనీలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ భక్తులు అంటే నేను చెప్తాను మరలా, భక్తులు అంటే భక్తి చేసేవాళ్ళు అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఇంగ్లీషులో రాసింది సైన్స్ అంటే పరిశుద్ధులు. దేవుని దృష్టికి ఎవరు ఇష్టలు అంటే పరిశుద్ధముగా జీవించే వాళ్ళు ఇష్టలు. పరిశుద్ధముగా జీవించాడు యోసేపు. అందుకే నా దేవుడు
అత్యున్నతమైన స్థితిలో స్థానంలో పెట్టాడు. ఐగుప్తు దేశంలోనే రాజు తర్వాత రెండో రాజుగా మార్చబడ్డాడు. ఏమిటయ్యా నీ కారణం అంటే, దాన్ని ఇంత ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఒకవేళ మన ఎదుట నిలవబెట్టి యోసేపుని అడిగితే ఏమిటయ్యా నీవు ఇంత ఉన్నత స్థితి రావటానికి కారణం అంటే, యోసేపు మనకి చెప్పే పాఠం ఏమిటంటే, అయ్యా నేను దేవుని ఎదుట యథార్థముగా ఉన్నాను. మనుషుల ఎదుట మాత్రమే కాదు, నేను దేవుని ఎదుట కూడా యథార్థముగా ఉన్నాను. అందుకే ఆయన నన్ను ఇష్టపడి ఈ దేశము కాని దేశంలో, నా దేశము కాని దేశంలో నన్ను ఆశీర్వదించి నన్ను తలగా నిలిపాడు అని చెప్పగలడు. నేనంటాను, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నా దేవునికి ఎక్కడైనా నీ స్థితిని హెచ్చించగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు, అనానుకూలమైన ప్రతికూలమైన స్థితులలో కూడా నా దేవుడు నీ పరిస్థితులను యోగ్యముగా మార్చగలిగిన వాడు. ఆయన నీ పరిస్థితులు యోగ్యముగా మార్చబడాలి అంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరు ఆయనకి ఇష్టలు? మనం చూస్తున్నాం, హనోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడంట. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థవంతులు ఇష్టలు. రెండవది ఎవరు ఆయనకి ఇష్టలు అంటే పరిశుద్ధులు ఇష్టలు. మన జీవితంలో యథార్థత కలిగి, మన భక్తి విషయంలో యథార్థత కలిగి, మన ఆత్మీయ విషయంలో యథార్థత కలిగి ప్రభువు కొరకు జీవించేటటువంటి ఆ మంచి అనుభవాలను పరిశుద్ధముగా జీవించున్నట్లుగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. బైబిల్ చెబుతుంది కదా, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి ప్రభువారు చెబుతున్నాడు. పరిశుద్ధులను ఆయన ఇష్టపడుతున్నాడు. నీలో పరిశుద్ధత ఉంటే, నీలో యథార్థత ఉంటే ఆయన నిన్ను అన్నడు విడిచిపెట్టడు. నా దేవుడు నిన్ను ఉన్నత స్థలాలకు హెచ్చించి ఆయన నిత్యమైన సింహాసనమునందు కూర్చుండబెట్టుటకు శక్తిమంతుడు గనక ప్రభు దయగలిగిన పాదాల చెంత ఆయనకి ఇష్టముగా మార్చబడదాం. ఆయన రాజ్యంలోనికి కొనిపోబడినట్లుగా మనం సిద్ధపరచబడదాం. దయచేసి అందరూ ఒకసారి తలలో ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి అయ్యా, అదిగో ప్రభువా, ఈ ఉదయ కాలంలో మీ పాదాల చెంతకు చేరి వచ్చి ఉన్నా. మీ మహాకనికరమును బట్టి ప్రభు గతించినటువంటి రాత్రంతట్లో మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి భద్రపరిచారయ్యా. ఆయుష్నిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు స్వామి. అయ్యా, ఈ ఉదయ కాలంలో ప్రభువా మమ్మలను సజీవులుగా లేవనెత్తినందుకు కృతజ్ఞతలు. దేవా, మీరు ఆశీర్వదించండి. ఈ దినము కూడా ప్రభువా మీ సన్నిధితో నింపండి. హనోకు వలె మేము కూడా మీకు ఇష్టలుగా మార్చబడినట్లుగా మా ఆత్మీయ జీవితాల్లో యథార్థత కలిగి తండ్రి, పరిశుద్ధత కలిగి జీవించున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభువా, అయ్యా కొనిపోబడక మునుపు హనోకు తన జీవితంలో మీకు ఇష్టడై ఉన్నట్లుగానే మేము కూడా మా జీవితాల్లో మీకు ఇష్టలమై తండ్రి, ఇదిగో ప్రభువా, మీరున్న స్థలములో మేమును నిలుచున్నట్లుగా అటు కృప దయచేయండి. చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. ఈ దినము కూడా మా బిడ్డల యొక్క కార్యాలన్నింటిలో మీరు తోడైండండి. కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధుల వరకు కావలసిన ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని, సమాధానమును, కృపను ప్రభువా మీరు అనుగ్రహించి బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారం నిలపండి అయ్యా. ఏ కీడపాయం లేకుండా బిడ్డల యొక్క రాకపోకట్లో, పనిబాట్లో, చేతి వృత్తుల్లో, వ్యాపారాల్లో, వారి పాడి పంటను, వారి ఉద్యోగాలన్నిటినీ మీరు దీవించి విశ్వాసమందు స్థిరపరిచి నాయన, ఇదిగో ప్రభువా మీ పాదాల చెంత యథార్థముగా జీవించి మీ ఎదుట తండ్రి పరిశుద్ధులుగా జీవించి మీకు ఇష్టలుగా మార్చబడినట్లుగా సహాయం చేసి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి, నిత్య సమాధానము ఆయన సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడయండి. ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచున్నట్లుగా ఆయనకి ఇష్టలుగా ప్రభు మనల్ని మార్చునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.